ఇంటికాడ ఉందిగా किसका बैग अंकल रफी अरे ఇక్కడ మనం అందరం కలిసి ముస్లిం పండుగ అయిన రంజాన్ కానీ బక్రీద్ కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రార్థనలు సమర్పించడం, దాంతోపాటు ఇక్కడ అన్ని మతాల వారు వచ్చి వారికి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పడం అనేది సూర్యాపేటలో ఆనవాతిగా ఉన్నది. ఈరోజు కూడా దాదాపు వేలాదిగా ముస్లిం సోదరులందరూ ఇక్కడ ప్రార్థన చేసుకున్నారు, భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసుకున్నారు. వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏఐసిసి సభ్యునిగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ముస్లిం సోదరులకు మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మొదటి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నది. ఈరోజు కూడా ఖచ్చితంగా వారికి ప్రభుత్వ పక్షాన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వారికి ఈద్గా కట్టించింది కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కట్టించినాము. ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం మన హయాంలోనే చేసినాము. ఈరోజు వారికి ఇక్కడ ఫంక్షన్ హాల్ విషయంలో కానీ ఇంకా మిగతా విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటానని తెలియజేసుకుంటూ మరోసారి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బక్రీద్ పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలో ఈద్గాలో ఈరోజు వేలాదిగా ముస్లిం సోదరులు పట్టణం నుంచి తరలి రావడం జరిగింది. బక్రీద్ కానీ రంజాన్ కానీ ఇదే విధంగా ముస్లిం సోదరులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు. వారికి సంఘీభావంగా హిందువులు కూడా ఇక్కడికి వచ్చి వారిని కలిసి ఆలింగనం చేసుకొని హిందూ ముస్లిం బాయి అనే సంకేతాలు గట్టిగా ఉండేటట్టుగా ఈ సూర్యాపేటలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాల్లో హిందువులందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముస్లిం సోదరులకు సర్వోత్తమ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ చేసిన ప్రతి కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందని చెప్పి తెలియపరుస్తూ మరోసారి బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం.